హాయ్ అందరికీ. లాస్ట్ వీడియోలో మనం ఆర్ఆర్బి, జేఈ కానీ, ఎన్టీపీసీ కానీ, ఏఎల్పి కానీ, గ్రూప్ డి కానీ ఇలాంటి ఎగ్జామ్లు అన్నిటికీ పనికొచ్చేదానికి మనం మ్యాథ్స్ అయితే స్టార్ట్ చేసుకున్నాం. మ్యాథ్స్ నుంచి నియర్లీ ఒక 10+ క్వశ్చన్స్ చూసినాం. అన్నీ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ అండ్ కంటెంట్ రివిజన్ కోసమే అన్నీ మ్యాక్సిమం ట్రై చేసిన. అండ్ ఈ వీడియోలో ఏం చేద్దామంటే మనం జనరల్ సైన్స్, చాలామంది మెసేజ్ చేస్తున్నా జనరల్ సైన్స్ని ఎట్లా ఫాలో అప్ కావాలి అనే దాని గురించి. ఇప్పుడు మనకు ఎగ్జామ్ అనేది తక్కువ డేస్ ఉంది కాబట్టి మనం మ్యాక్సిమం క్వశ్చన్స్ త్రూ రివిజన్ అనేది చేయాలి. టాపిక్స్ని ఇన్ని రోజులు రివిజన్ చేసుకుంటూ వచ్చినాం, అది వేరు. ఇప్పుడు క్వశ్చన్స్ త్రూ రివిజన్ అంటే మనం ఒక క్వశ్చన్ చేసుకుంటూ అది ఏ టాపిక్ నుండి వచ్చింది, దానికి రిలేటెడ్ టాపిక్స్ ఇంకేమున్నాయి అనే దాన్ని ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ నుంచి తీసుకురావాలి. సరే, ఇప్పటికీ లేట్ చేయకుండా మనం వీడియోని అయితే స్టార్ట్ చేస్తాం. లెట్స్ బిగిన్. అండ్ ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ అయిపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ ద ప్రీవియస్ వీడియో. జనరల్ సైన్స్లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఏ కండక్టర్ హ్యాస్ కరెంట్ ఆఫ్ 150 mA ఫ్లోయింగ్ త్రూ ఇట్ విత్ ఏ వైర్ రెసిస్టెన్స్ 0.8 ohms. ఫైండ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద కండక్టర్ అన్నాడు. ఫస్ట్ మనకు కరెంట్ ఇచ్చిండు, నెక్స్ట్ రెసిస్టెన్స్ ఇచ్చిండు. కరెంట్కు రెసిస్టెన్స్కు ఉన్న మధ్య రిలేషన్ ఏంటిది? మనకు ఫస్ట్ ఓమ్స్ లా గుర్తు రావాలి. ఓమ్స్ లా అంటే ఏంటిది? ఓమ్స్ లా అంటే when a current is passing through a conductor, resistance is directly proportional to its potential difference. అంటే మనకు ఫార్ములా ఏంటిది? V is equals to IR అనే ఫార్ములా ఉంటుంది. దీంట్లో మనకి ఏమేమి ఇచ్చిండు? కరెంట్ ఇచ్చిండు 150 mA ఇచ్చిండు. యాక్చువల్లీ మన కరెంట్ ఇప్పుడు యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ కూడా మళ్ళీ దీంట్లోకి పార్ట్కి వస్తుంది. కరెంట్కి మనకు యూనిట్స్ ఏంటి? యాంపియర్స్. ఇక్కడ mA ఇచ్చిండు. నెక్స్ట్ ఇంటూ మనకు 0.8 ohms అనేది ఇది ఇచ్చాను రెసిస్టెన్స్. అంటే 150 ఇంటూ 0.8 వచ్చేది మనకు అది దేంట్లో వస్తుంది? మిల్లీ వోల్ట్స్లో వస్తుంది. ఆ వచ్చిన దాన్ని డివైడ్ బై 1000 చేస్తే మనకు వచ్చేది అది ఇప్పుడు 0.0 కట్ చేసినాం అనుకో, 15 8 120 మిల్లీ వోల్ట్స్. అప్పుడు 0.12 volts. ఈ 0.12 అనేది ఆన్సర్. మనకు ఆప్షన్స్లలో 120 ఇస్తాడు, 0.12 ఇస్తాడు. కానీ ఇలాంటి క్వశ్చన్స్లలో ఇప్పుడు మన క్వశ్చన్ చూస్తే ఈజీ, మనకు ఓమ్స్లా తెలుసు V = IR అనేది. కానీ ఈ ఆప్షన్ చూస్ చేయడం అనేది కష్టం. కాబట్టి ఈ అప్పుడప్పుడు యూనిట్స్తో కూడా మనం ఆన్సర్ పెట్టచ్చు. కాబట్టి మనం ఏ క్వశ్చన్ చేసినా ఈజీగా వచ్చింది కదా అని తొందర చేయకుండా 1కి 2 సార్లు చూసి ఫాస్ట్గా ఆన్సర్ చేయండి. ఆప్షన్ 4 0.12 volts అనేది మనకు ఆన్సర్. దాని నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మళ్ళీ ఓమ్స్లా గురించే ఇచ్చిండు. ద పొటెన్షియల్ డిఫరెన్స్ V అక్రాస్ ద ఎండ్స్ ఆఫ్ ఎ గివెన్ మెటాలిక్ వైర్ ఇన్ అన్ ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద కరెంట్ పాసింగ్ త్రూ ఇట్ ప్రొవైడ్ టెంపరేచర్స్ రిమైన్స్ సేమ్. ఈ టెంపరేచర్ రిమైన్స్ సేమ్ అనేది ఈ ఓమ్స్ లాస్లో అంటే టెంపరేచర్ కాన్స్టెంట్ అనేది ఇంపార్టెంట్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అంటే నెక్స్ట్ ఎగ్జామ్స్లలో మనకి క్వశ్చన్ వస్తుంది. చూసిలా ఇదే స్టేట్మెంట్ని వాడు తిప్పిచ్చిండు. ఆప్షనల్ ఏమి ఇచ్చిండు? ఓమ్స్లో ఒకటి, రెసిస్టెన్స్లో ఒకటి, న్యూటన్స్లో ఒకటి, యాంపియర్స్లో ఒకటి. డైరెక్ట్ ఓమ్స్లో అనేది ఆన్సర్ పెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవాలి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, ఈజీ క్వశ్చన్. అండ్ ఎలక్ట్రిక్ మోటార్ కన్వర్ట్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇంటూ డాష్ అని ఇచ్చిండు. ఆప్షన్స్ వల్ల ఎలక్ట్రాన్ ఎనర్జీ, మ్యాగ్నెటిక్ ఎనర్జీ, న్యూక్లియర్ ఎనర్జీ, మెకానికల్ ఎనర్జీ. ఫస్ట్ ఈ మోటార్ను మనకు మోటార్ జనరేటర్ మధ్యలో అపోజిట్ అన్నట్టు ఇది రెండు. మనం జనరల్గా గుర్తుపెట్టుకోండి, మోటార్ అనేది ఏం చేస్తుంది? మనం స్విచ్ చేస్తే మోటార్ అనేది రన్ అయ్యి ఎలక్ట్రికల్ ఎనర్జీ నుండి మనకు మెకానికల్ ఎనర్జీతో మనకు వాటర్ అవుట్పుట్ ఇస్తుంది. అంటే ఇక్కడ ఆన్సర్ ఏంటిది? మెకానికల్ ఎనర్జీ. నెక్స్ట్ దీనికి ఏ పార్ట్ లింక్ అయి ఉన్నది? జనరేటర్. చూడండి, జనరేటర్ ఏం చేస్తుంది? మనం డీజిల్ పోయడం వల్ల ఇది రన్ అయ్యి మనకు మెకానికల్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇచ్చి మనకు డీజే బాక్స్లో సౌండ్లు వస్తాయి. అంటే జనరేటర్ అయితేనేమో మెకానికల్ టు ఎలక్ట్రికల్, మోటార్ అయితేనేమో ఎలక్ట్రికల్ టు మెకానికల్ ఎనర్జీ. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, వాట్ ఈస్ ద pH వాల్యూ ఆఫ్ ప్యూర్ వాటర్ ఎట్ 25 degrees Celsius? మనకు pH వాల్యూ ఆఫ్ ప్యూర్ వాటర్ 25 degrees Celsius అనేది మనకు 7 అనేది ఉంటుంది దీని pH వాల్యూ. కానీ ఇది నార్మల్గా వాటర్ అనేది 6.5 to 8.5 మధ్యలో వేరీ అయ్యేది నార్మల్ వాటర్ అయితే. కానీ 25 degrees Celsius అని మెన్షన్ చేసినప్పుడు ఖచ్చితంగా దాని ఆన్సర్ 7. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేటగిరీస్ ఆర్ నాట్ ఏ క్లాస్ ఆఫ్ కన్జ్యూమర్స్ అన్నాడు. ఆప్షన్స్ ఏమి ఇచ్చిండు? పారాసైట్స్, హెర్బివోరస్, కార్నివోరస్, ప్రొడ్యూసర్స్ అని ఇచ్చిండు. దీంట్లో డైరెక్ట్ ఆన్సర్ ప్రొడ్యూసర్ అని టిక్ చేయొచ్చు. ఎందుకంటే మనకు క్లాసిఫికేషన్లో బేసిక్ క్లాసిఫికేషన్లో ఏంటిది? ప్రొడ్యూసర్స్ తర్వాత కన్జ్యూమర్స్ తర్వాత
అంటే కన్జ్యూమర్స్లో మళ్ళీ ప్రైమరీ టెరిషియరీ అట్లా ఉంటాయి. కాబట్టి ఈ ప్రొడ్యూసర్ అనేది సపరేట్ టైప్. కాబట్టి మనం ప్రొడ్యూసర్ అనేది దీంట్లో ఆన్సర్ పెట్టచ్చు. ఇంకో ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఏ కండక్టర్ ఫాలోస్ ద ఓమ్స్ లా, ఒక కండక్టర్ అనేది ఓమ్స్ లా అనేది ఆల్రెడీ చెప్పిన కదా, V = IR. చూసి ఇలా ఒక్క ఓమ్స్ లా నుండి మూడో క్వశ్చన్ ఇది. ఏమన్నాడు, దెన్ ద గ్రాఫ్ బిట్వీన్ కరెంట్ అండ్ వోల్టేజ్ విల్ బి AR అండ్ ఆప్షన్స్లలో హైపర్బోలా, పారాబోలా, స్ట్రైట్ లైన్, ఎలిప్స్ ఇచ్చింది. మనకు V = IR అనే దాంట్లో మనకి ఏమేమి ఇచ్చిండు, కరెంట్, వోల్టేజ్. ఇది అనేది ఎప్పుడైనా స్ట్రైట్ లైన్ ఉంటుంది. ఎందుకు, ఇక్కడ లీనియర్ రిలేషన్ కనబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కాకుండా మనకు హీట్ ఫామ్లో ఉంటుంది, A²RT అని ఉంటుంది. ఇప్పుడు దీంట్లో స్క్వేర్ కనబడుతుంది. స్క్వేర్ అంటే అది పారాబోలా. అట్లా దీన్ని బట్టి వేరీ అవుతుంది అన్నట్టు. ఈ క్వశ్చన్ వరకు మాత్రం V = IR మనకు స్ట్రైట్ లైన్ అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, విచ్ అయాన్ రెడ్యూసెస్ ద క్యాథోడ్ డ్యూరింగ్ ఎలక్ట్రోలైసిస్ ఆఫ్ ఫ్రెష్ బ్రైన్ సొల్యూషన్. ఇప్పుడు ఫ్రెష్ బ్రైన్ సొల్యూషన్ అనే వర్డ్ వాడుతుందంటే ఇది ఎక్కడికి పోతుంది అంటే మనకు కెమిస్ట్రీలా యాక్వియస్ NaCl, మోల్టెన్ NaCl, ఫ్యూజ్డ్ NaCl అనుకుంటే ఒక 3 ఎక్స్పెరిమెంట్ లాగా ఉంటుంది. ఈ ఫ్రెష్ బ్రైన్ సొల్యూషన్ అంటుంది కాబట్టి మనకు యాక్వియస్ సొల్యూషన్ అని ఉంటుంది. ఒకటి ఇట్లా జార్ లాగా పెట్టి దాంట్లో ఇక్కడ వాటర్ ఉంటుంది, దీంట్లోనేమో NaCl ఉంటుంది. దీనికి మనకు లింక్ పెట్టి ఒక ప్రాసెస్ చెప్తారు. దాంట్లో ఏమవుతుందంటే ఇక్కడ Na+, ఇక్కడ H2O కదా, అంటే ఇక్కడ H+ అనే అయాన్స్, ఇక్కడ Na+, Cl- అయాన్స్, ఇక్కడ OH- అయాన్స్. ఇవి మనకు ఎక్స్చేంజ్ అవుతాయి అన్నట్టు. ఫస్ట్ ఇక్కడ యాక్వియస్ NaCl అంటాను కాబట్టి యాక్వియస్ NaCl అంటే మ్యాక్సిమం ఫస్ట్ ఏది రిడక్ట్ అవుతుంది అంటే మనకు H+ అనేది రెడ్యూస్ అవుతుంది. ఎప్పుడైనా ఎక్కడ రెడ్యూస్ అవుతుంది, మనకు క్యాథోడ్ అంటే రిడక్షన్, యాక్వియస్ NaCl కాబట్టి మనకు H+ అనేది ఫస్ట్ రెడ్యూస్ అవుతుంది. ఆప్షన్స్లో ఏమి ఇచ్చిండు, ఏ అయాన్ అని రెడ్యూస్ అవుతుంది ఫస్ట్ అని ఇచ్చిండు. కాబట్టి ఆన్సర్ మనం Na అని H+లా కన్ఫ్యూజ్ అవుతాం. మనకు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. యాక్వియస్ అని మనకు గుర్తొచ్చిందంటే దానికి ఫస్ట్ H+ అనేది మనం రెడ్యూస్ అవుతుందని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇదే క్వశ్చన్కి లింక్ అయ్యి ఇంకొకటి ఉన్నది. ఇంకో క్వశ్చన్ ఏమి వచ్చిందంటే, వాట్ ఇండస్ట్రియల్ మెథడ్ ఈజ్ మోస్ట్ టిపికల్లీ యూజ్డ్ టు ప్రొడ్యూస్ సోడియం హైడ్రాక్సైడ్. సోడియం హైడ్రాక్సైడ్ ప్రొడ్యూస్ చేయడం. ఇప్పుడు దీంట్లో ఏమవుతుంది, నెక్స్ట్ HCl అనేది ఫామ్ అవుతుంది, NaOH అనేది ఫామ్ అవుతుంది లాస్ట్కి. ఈ ఫామ్ అంటే ఈ క్వశ్చన్, ఈ నెక్స్ట్ క్వశ్చన్ దానికి లింక్ అయింది. ప్రొడ్యూస్ NaOH అంటాడు, అది ఈ ప్రాసెస్ అన్నాడు. ఆప్షన్స్లలో చూడండి, క్యాస్నర్ కెల్లర్ ప్రాసెస్, హైబర్ ప్రాసెస్, ఎలక్ట్రోలైసిస్ ఆఫ్ బ్రైన్ సొల్యూషన్. ఎలక్ట్రోలైసిస్ ఆఫ్ బ్రైన్ సొల్యూషన్ అనేది ఆన్సర్ దీనికి కూడా. ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఏ రెసిస్టర్ ఆఫ్ 15 ohms క్యారీస్ ఏ కరెంట్ ఆఫ్ 2.5 amperes ఫర్ 12 seconds దెన్ హీట్ ప్రొడ్యూస్డ్. ఇంతసేపు ఆల్రెడీ మనకు హీట్ ఒక ఫార్ములా రాసిన. అదేంటంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడగానే మనకి ఇచ్చింది ఏంటిది, రెసిస్టెన్స్ ఇచ్చిండు. ఎంత ఇచ్చిండు, 15 ohms. నెక్స్ట్ I ఇచ్చిండు 2.5 amperes. నెక్స్ట్ టైం ఇచ్చిండు 12 seconds. హీట్ అడుగుతాను. హీట్ అడిగిందంటే మనకు జోల్స్లోకి అడిగిపోవాలి. జోల్స్లో ఫార్ములా ఏంటిది, హీట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంతకుముందు ఆల్రెడీ ఒకసారి రాసిన I²RT అన్నట్టు. I అంటే ఏంటిది 2.5 హోల్ స్క్వేర్. నెక్స్ట్ R అంటే ఏంటిది 15 ampere, 15 ohms ఇంటూ 12 seconds. 2.5 స్క్వేర్ అంటే 6.25 అంటే 25 స్క్వేర్ చేసుకోండి, పాయింట్స్ 2 ముందు పెట్టుకోండి. 625 ఇంటూ 15 ఇంటూ 12. దీని టోటల్ మనకు ఆప్షన్ ఇచ్చిండు 1125, 900, 1800, 450. ఆప్షన్ సి అనేది మనకు ఆన్సర్ అవుతుంది 1125 జౌల్స్ హీట్ అన్నట్టుగా. నెక్స్ట్ దీంట్లో కొన్ని మనకు ఎన్విరాన్మెంటల్, ఇప్పుడు అన్ని మ్యాక్సిమం స్కూల్ లెవెల్నే వస్తాయి ఇవి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఈ జనరల్ సైన్స్ మొత్తం స్కూల్ లెవెల్లో వస్తాయి. మనం CBSE అనేది బుక్స్ ఒకసారి మీ దగ్గర ఉన్న NCERT లాంటివి చదివితే ఇవన్నీ మ్యాక్సిమం మనం అవుట్ స్కోర్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ చూడండి. మోహన్ వెంట్ టు కేఫ్ అండ్ ఆర్డర్డ్ ఏ సాఫ్ట్ డ్రింక్. ద వెయిటర్ బాట్ హిజ్ ఆర్డర్ ఇన్ ఏ ప్లాస్టిక్ గ్లాస్.
విత్ ఏ ప్లాస్టిక్ స్ట్రా. మోహన్ బీయింగ్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ఈజ్ నాట్ హ్యాపీ. ఎందుకు హ్యాపీ లేడని అడుగుతాడు. ఎందుకు హ్యాపీగా ఉన్నాడు ఆయన? అడిచ్చింది ప్లాస్టిక్ స్ట్రాను, ప్లాస్టిక్ గ్లాస్, అవి నాన్ బయోడిగ్రేడబుల్ కాబట్టి ఆయన హ్యాపీగా లేడు. ఇలాంటి క్వశ్చన్ కూడా అడుగుతారు. నెక్స్ట్ ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే ద ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ ఈజ్ యూజ్డ్ టు ఫైండ్ అని ఇచ్చి ఆప్షన్స్ ఏమో డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, డైరెక్షన్ ఆఫ్ కరెంట్, డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఆఫ్ కరెంట్ క్యారింగ్ కండక్టర్, డైరెక్షన్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫీల్డ్ అని ఇచ్చాడు. ఫస్ట్ మనకు ఈ ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు రైట్ హ్యాండ్ వీడు ఇక్కడ మెన్షన్ చేసింది కాబట్టి మనం రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ రెండు చూద్దాం. ఫస్ట్ రైట్ హ్యాండ్ దేనికి పడతారు, లెఫ్ట్ హ్యాండ్ దేనికి పడతారు అని చూద్దాం. ఫస్ట్ ఈ మనకు జనరేటర్ మోటార్ అనేది ఇక్కడ ఎందుకు ఉంచారంటే దీనికోసమే. ఈ జనరేటర్కి మనం ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ అనేది వాడతాం. మోటార్స్కి ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. ఈ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ రూల్లో పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఒకటి గుర్తుపెట్టుకుంటే ఇంకొకటి మనకు బోనస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ అనుకుందాం. లెఫ్ట్ హ్యాండ్ రూల్ అందరు చేయిలో పెట్టండి. మనం ఇప్పుడు ఒక లాజిక్ లాంటి చెప్తా, అది గుర్తుపెట్టుకోండి. మనకి ఏంటంటే ఒక ఫ్యామిలీ బాగుండాలంటే, అంటే ఫ్యామిలీలో ఎవరెవరు ఉంటారు, మదర్, ఫాదర్, చిల్డ్రన్ అనుకుందాం, న్యూక్లియర్ ఫ్యామిలీ అనుకోండి. ఇప్పుడు దాంట్లో ఇవి గుర్తుపెట్టుకోవడానికి ఫస్ట్ హెడ్ ఎవరు, ఫాదర్ కాబట్టి తంబు, ఇట్లా నుండి ఇట్లా రాండి. హెడ్, తంబులు, ఫాదర్, నెక్స్ట్ మదర్ తర్వాత చిల్డ్రన్స్ కదా. ఓకే, ఇప్పుడు మదర్ అని ఫస్ట్ లెటర్స్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏంటిది ఫాదర్ ఫస్ట్ లెటర్ గుర్తుపెట్టుకోండి. ఎఫ్ అంటే ఏంటిది, ఫోర్స్ ఆర్ మోషన్, అంటే తమ్ అనేది ఫోర్స్ ఆర్ మోషన్. నెక్స్ట్ ఇండెక్స్ ఫింగర్ ఏంటిది, ఫాదర్ తర్వాత మదర్ అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్, అంటే ఇవి డైరెక్షన్స్ అన్నట్టు. ఎప్పుడు ఫోర్స్ అనేది పైనకి పోతుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ముందటికి పోతుంది, నెక్స్ట్ కరెంట్ అనేది రైట్ సైడ్ పోతుంది, ఇట్ సైడ్. ఇవి పర్పెండిక్యులర్ డైరెక్షన్స్లలో ఉంటాయి. ఇది మనం గుర్తుపెట్టుకునే షార్ట్ కట్. నెక్స్ట్ రైట్ హ్యాండ్ రూల్ అన్నా కూడా అంతే సేమ్, కాకపోతే ఇది మనం మోటార్కి వాడతాం, ఇది మనం జనరేటర్కి వాడతాం. అప్పుడప్పుడు ఈ ఫోర్స్ అండ్ మనకు కరెంట్ అనేది ఇంటర్చేంజబుల్ అవుతుంది. అది మనకు అంత ఇంపార్టెంట్ కాదు, ఇక్కడ వరకు అయితే ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు దీని కాన్సెప్ట్ ఏంటిది, మనకు దేనికి యూజ్ చేస్తాం మనం, కరెంట్కి. అంటే మళ్ళీ దీంట్లో కూడా ఇది రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అని అడిగాను. మనం దీంట్లో ఈ రైట్ హ్యాండ్ రూల్ వచ్చే వరకు మనకు ఇండ్యూస్డ్ కరెంట్ కోసం చూస్తాం. సరే, కరెంట్ క్యారింగ్ కండక్టర్ కోసం ఇది యూజ్ చేస్తాం రైట్ హ్యాండ్ థంబ్ రూల్ అనేది, కరెంట్ క్యారింగ్ కండక్టర్. అదే లెఫ్ట్ హ్యాండ్ థంబ్ రూల్కి వచ్చే వరకు ఇది ఫోర్స్ ఆర్ మోషన్ ఆఫ్ అన్ మోటార్. ఇది గుర్తుంచుకోండి. కాబట్టి దీని ఆన్సర్ ఏంటిది, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ దీనికి లింక్ అయ్యే ఇంకో క్వశ్చన్ ఉన్నది, ఆ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. కన్సిడర్ ఏ కండక్టర్ ఇన్ ఏ ప్లేన్ ఆఫ్ పేపర్ విత్ ఏ కరెంట్ గోయింగ్ ఫ్రమ్ బాటమ్ టు టాప్. దీంట్లో కరెంట్ అనేది బాటమ్ నుంచి టాప్ పోతుందని చెప్తుంది. నెక్స్ట్ వాట్ విల్ బీ ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ టు ద లెఫ్ట్ ఆఫ్ కండక్టర్. కరెంటు పైకి పోతున్నప్పుడు టు ద లెఫ్ట్ ఆఫ్ కండక్టర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేది టు ద లెఫ్ట్ ఆఫ్ కండక్టర్ డైరెక్షన్ అని అన్నారు. దీన్ని మనం లెఫ్ట్ హ్యాండ్ థంబ్ రూల్తో చూస్తే వాడు ఏమంటుండే, కరెంట్ అనేది బాటమ్ టు టాప్ అనేది వస్తుంది. దెన్ నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ అనేది ఏదంటుంది. ఇప్పుడు కరెంట్ ఇదైనప్పుడు ఫోర్స్ అనేది అవుతుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ అనేది ఇది అవుతుంది. ఇప్పుడు దీనికి ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ అనేది ఆపోజిట్ పర్పెండిక్యులర్ ఉంది, అది బయటికి పోతుంది. కాబట్టి ఆప్షన్ డి అనేది చూడండి, పర్పెండిక్యులర్ టు ప్లేన్ ఆఫ్ పేపర్ అండ్ కమింగ్ అవుట్ అనేది మనకు ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ కెమిస్ట్రీ నుండి ఒకటి ఉంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ రిప్రజెంట్ ద కరెక్ట్ లీవి స్ట్రక్చర్ ఫర్ మీథేన్. ఫస్ట్ మీథేన్ స్ట్రక్చర్ చూసే ముందు మనం డైరెక్ట్ ఈ ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు. ఆప్షనల్లా ఒకటి సింగిల్ బాండ్ ఉంది, 2 డబల్ బాండ్స్ అనేది ఉన్నది, థర్డ్ ట్రిపుల్ బాండ్ ఉంది. మనకు హైడ్రోజన్ వ్యాలెన్సీ అనేది ఎంత, 1 వ్యాలెన్సీ ఉన్నప్పుడు అది డబల్ బాండ్ ట్రిపుల్ బాండ్ చేయదు కాబట్టి మనకు అది సింగిల్ బాండ్. ఇక్కడ సింగిల్ బాండ్ అని తెలిసిపోయింది. మనకు దీని స్ట్రక్చర్ ఎట్లుంటుంది, మీదేంది ఇట్లుంటుంది, ప్రతి ఇక్కడ సింగిల్ బాండే ఉంది. కాబట్టి ఆన్సర్ అనేది ఆప్షన్ ఏ, కార్బన్ ఆటమ్ బాండెడ్ టు 4 హైడ్రోజన్ ఆటమ్స్ విత్ సింగిల్ బాండ్స్. నెక్స్ట్ చూడండి, ఈ ఓజోన్ లేయర్ గురించి దీంట్లో క్వశ్చన్ వచ్చింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద రెస్పాన్సిబుల్ ఫర్ డిప్లీషన్ ఆఫ్ ఓజోన్ లేయర్ ఇన్ అట్మాస్ఫియర్. ఓజోన్ లేయర్ అట్మాస్ఫియర్ డిప్లీషన్ మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాం. క్లోరోఫ్లోరోకార్బన్స్, CFCs అని ఉంటాయి అప్పుడు ఆప్షన్, అదొకసారి గుర్తుపెట్టుకోండి.
నెక్స్ట్ ఫిజిక్స్ నుండి రెసిస్టెన్స్ నుండి లింక్ అయ్యి ఒక 2 క్వశ్చన్లు ఉన్నాయి ఒకటే పేపర్లో. అది కూడా ఫస్ట్ మనకు రెసిస్టెన్స్ లాస్ అనేవి 2 ఉంటాయి, మీకు గుర్తున్నదో గుర్తులేదో. రెసిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ లెంత్ ఆఫ్ కండక్టర్ అండ్ నెక్స్ట్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ ఏరియా అనే ఒక ఫార్ములా ఉంటుంది. ఈ రెండింటి నుండి మనకు స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఆ రెసిస్టివిటీ ఫార్ములాని తీసుకురావచ్చు. అది ఎట్లా, R ఈజ్ ఈక్వల్స్ టు L/A డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు. ఇప్పుడు ఆ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ సింబల్ తీయాలంటే మనం కొత్త సింబల్ తీసుకొని L/A అనేది రాసుకుంటాం. ఇప్పుడు దీనికి సంబంధించి మనకు క్వశ్చన్ ఏమొచ్చిందంటే, ఏ వైర్ హ్యాజ్ ఏ రెసిస్టెన్స్ ఆఫ్ R ఇఫ్ ద లెంత్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 8. లెంత్ అనేది 8 టైమ్స్ ఇంక్రీజ్ అయింది అంటున్నాను, అంటే ఇంటూ 8L అవుతుంది. నెక్స్ట్ అండ్ ఇట్స్ క్రాస్ సెక్షనల్ ఏరియా ఈజ్ డిక్రీజ్డ్ బై ఫ్యాక్టర్, ఇంక్రీజ్ అంటలేడు డిక్రీజ్డ్ బై అంటాడు, అంటే A/4 అవుతుంది. వాట్ ఈస్ ద న్యూ రెసిస్టెన్స్? న్యూ రెసిస్టెన్స్ ఏమవుతుంది, ఇది ఎట్లా కాన్స్టెంట్ కూడా పక్క పెడితే ఇది పైనకి పోయింది అనుకో, 8 4 32 L/A. L/A అనేది మనకు రెసిస్టెన్స్ కాబట్టి R డాష్ ఈజ్ ఈక్వల్స్ టు 32R అనేది మనకు ఆన్సర్. అదేంటిది, ఆప్షన్ సి అనేది ఉంది, ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ దీనికి లింక్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, 85th క్వశ్చన్ ఉంది. ఇఫ్ ఏ వైర్ ఈజ్ స్ట్రెచ్డ్ టు క్వాడ్రిపుల్ ఇట్స్ లెంత్ వితౌట్ చేంజింగ్ ఇట్స్ ఏరియా. లెంత్ అనేది 4 టైమ్స్ అయింది వితౌట్ చేంజింగ్ ఇట్స్ ఏరియా, వాట్ విల్ హ్యాపెన్ టు ఇట్స్ రెసిస్టివిటీ అంటుండు. ఇక్కడ రెసిస్టెన్స్ అనేది R, రెసిస్టివిటీ అనేది ఈ రో సింబల్. ఈ రెండింటి మధ్యలో మనం అస్సలు కన్ఫ్యూజ్ కావద్దు. ఇప్పుడు ఈ క్వశ్చన్లో అడిగింది ఏంటంటే రెసిస్టివిటీ గురించి అడిగాను. అసలు రెసిస్టివిటీకి వీటికి సంబంధం లేదు, ఎందుకంటే రెసిస్టివిటీ ఇండిపెండెంట్ ఆఫ్ లెంత్ ఏరియా, ఓన్లీ అది టెంపరేచరు చేంజ్ ఆఫ్ మెటీరియల్ మీద మాత్రమే డిపెండ్ అవుతుంది. కాబట్టి ఈ క్వశ్చన్లో మనం ఏం పెట్టాలి, ఇట్ రిమైన్స్ సేమ్, అంటే దానికి దీనికి అసలు లింకే లేదు. రెసిస్టివిటీ అనేది మనకు చేంజ్ కాదు లెంత్ ఏరియాతోని అనేది దీనికి కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ రెసిస్టివిటీ ప్లేస్లో మళ్ళీ రెసిస్టెన్స్ ఉంటే మళ్ళీ ప్రాసెస్ చేయాలి. ఓకే కదా, ఇది లింక్ క్వశ్చన్స్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, కెమిస్ట్రీ నుండి క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ వై అయానిక్ కాంపౌండ్స్ లైక్ పొటాషియం బ్రోమైడ్ డూ నాట్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ ఇన్ సాలిడ్ ఫామ్ బట్ డూ కండక్ట్ ఇన్ మోల్టెన్ ఫామ్. సాలిడ్ ఫామ్లో అది ఎలక్ట్రిసిటీ ఎందుకు కండక్ట్ చేయదు, మోల్టెన్ ఫామ్లో ఎందుకు కండక్ట్ చేస్తుంది అనేది క్వశ్చన్. ఫస్ట్ మనకు ఈ క్వశ్చన్కి సంబంధించి సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్ అనేవి వాటి మాలిక్యులర్ ఎట్లుంటాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ సాలిడ్ అయిందనుకో ఫుల్లీ ప్యాక్డ్ ఉంటుంది అన్నట్టు మనకు లాటిస్ అనేది. అదే లిక్విడ్ అయితే కొంచెం గ్యాప్ ఉంటుంది. ఇక గ్యాసెస్ అయిందనుకో ఎన్నో ఒకటి ఉంటాయి అంతే ఇట్లా. కాబట్టి ఈ సాలిడ్ ఫామ్లో మనకు మూవ్ కావడానికి ప్లేస్ ఉండదు, అయాన్స్ అనేవి ఫ్రీగా లేవు కాబట్టి అక్కడ కరెంట్ అనేది ఫ్లో కాదు, మనకు మోల్టెన్ స్టేట్ నుండి కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. అందుకే దీని ఆన్సర్ కూడా do not conduct ionic bonds prevent ion movement in solid KBr. ఆప్షన్ సి అనేది దీని ఆన్సర్. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ అది, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ డెఫినేషన్ ఆఫ్ హోమోలాగస్ సిరీస్ అన్నాడు. హోమోలాగస్ అంటే ఏంటిది, హోమో అంటే సేమ్, ఏ సిరీస్ ఆఫ్ కాంపౌండ్స్ హ్యావింగ్ సేమ్ ఫంక్షనల్ గ్రూప్ అండ్ సేమ్ కెమికల్ ప్రాపర్టీస్ అనేది దీని ఆన్సర్. నెక్స్ట్ వాట్ డు ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అరౌండ్ ఏ బార్ మ్యాగ్నెట్ రిప్రజెంట్. ఒక బార్ మ్యాగ్నెట్ ఉన్నప్పుడు దాని చుట్టూరంగా మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఉంటాయి కదా, ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుందని అడిగాను. ఆప్షన్స్లలో ఏమున్నది, మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కాదు, ఫ్లో ఆఫ్ ఎయిర్ కాదు, డైరెక్షన్ అండ్ స్ట్రెంత్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అదే ఇక్కడ నార్త్ సౌత్ ఉంటే అది నార్త్ నుండి సౌత్కి పోతుంది అని రిప్రజెంట్ చేయడానికి, ప్లస్ దాని ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఎందాకుంటే దాని స్ట్రెంత్ అనేది అక్కడి వరకు, అంటే దాని ఇన్ఫ్లుయెన్స్ అనేది అక్కడి వరకు ఉన్నది అని చెప్పడానికి మనకు ఇది యూజ్ అవుతుంది. అందుకని ఆప్షన్ సి అనేది ఆన్సర్, ద డైరెక్షన్ అండ్ స్ట్రెంత్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇవి మనకు జనరల్ సైన్స్ నుండి ఒక పేపర్లోనే వచ్చిన క్వశ్చన్స్. మీరు మ్యాక్సిమం చూసిగా ఒక్క క్వశ్చన్కి ఇంకో క్వశ్చన్కి ఖచ్చితంగా లింక్ ఉన్నది. అంటే మనం ఈ క్వశ్చన్స్ త్రూ ఇట్లా రివిజన్ చేసుకుంటే మనం ఖచ్చితంగా మనం రైల్వే ఎగ్జామ్లో మనం జాబ్ అయితే క్రాక్ చేయొచ్చు. అండ్ ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే
ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇంకెన్ని వీడియోలు కావాలనుకుంటే మనకు ఆర్ఆర్బీ అని కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్ కూడా చేస్తాను. ఏదైనా టాపిక్ స్పెసిఫిక్ కావాలనుకున్నా మనకు కామెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు డూ. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.